10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ నాయకులు ధర్నాలు చేయడానికి సిగ్గులేదా అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ప్రశ్నించారు. ఛార్జీలు పెంచింది వారే, ధర్నాలు చేస్తుంటే ప్రజలు ఉమ్మేస్తున్నారని మండిపడ్డారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ఇంటి ముందు వారంతా ధర్నాలు చేయాలని సూచించారు. రాజమండ్రి సిటీలో కేడర్ లేని వైసీపీ నాయకుడు ధర్నా చేస్తే పక్కన కార్యకర్తలు లేరని, సిటీ నియోజకవర్గంలో 42 వార్డులు ఉంటే 30 మంది కూడా ధర్నాకు రాలేదని ఎద్దేవా చేశారు. క్షేత్రంలో ధర్నాలు చేసే నైతిక అర్హత వైసీపీకి లేదని మండిపడ్డారు. ఇకనైనా ధర్నాల నాటకం ఆపాలని హితవు పలికారు. ప్రజలకు అన్ని తెలుసన్నారు. జగన్ ఇష్టానుసారం ఛార్జీలు పెంచి అప్పులు చేశారని, తాము అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వైసీపీ తప్పిదాలను సరిదిద్ది కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందన్నారు. 6 నెలల మా పాలన బాగుందని గర్వంగా చెబుతున్నాం. ఆరోగ్యకర, ప్రశాంత రాజమండ్రికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. ఈ 6 నెలల్లో నగరంలో పారిశుద్ధ్యం మెరుగు కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చామని, దీనికి సంబంధించి నగరపాలక సంస్థకు చేంజ్ మేకర్ కాంప్లేవ్ పురస్కారం లభించిందని సంతోషం వ్యక్తం చేసి కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు.